దేవుడి నామానికి మహిమ కలుగును గాక. దేవుడు మనల్ని ప్రేమించి ఇక 3వ దినాన ఉపవాస కూటంలో మనం అందరం కూడా పాల్గొనడానికి దేవుడు ఎంతగానో మనకు సహాయం చేస్తున్నాడు. కాబట్టి ప్రార్థన చేసుకుని ఈ కూటాన్ని మనం ప్రారంభించుకుందాం. దయచేసి అందరూ కూడా తల వంచి ప్రార్థన ఎక్కువ ప్రార్థన. మహాపరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, నీ కొందములు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభువా. అయ్యా, మీరు మమ్మల్ని ప్రేమించి నాయన ఈ 3వ దినాన ఇక ఉపవాస కూడికలో మేమందరం కూడా పాల్పొందడానికి మీరు మాకు సహాయం చేస్తున్నాం. విధానాన్ని బట్టి స్తోత్రాలు చెల్లించుకొచ్చున్నాం. ప్రత్యేకంగా నాయన మీరే ఉండి నడిపించి నీ సహాయం దయచేయమని అడుగుచున్నాం. పాటల్లో మీరే తోడేయండి అడుగుచున్నాం. వాక్య భావనలైనా మీరు ఉండి మాట్లాడమని అడుగుచున్నాం. స్తోత్రాలు చెల్లించుకొచ్చున్నాం. ప్రత్యేకంగా ఈ కూటం ప్రభు ఆదంతం వరకు మీరే క్రమముగాను మర్యాదను జరిగింపచేయమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. పాటలు పాడుకుని దేవుని యొక్క నామాన్ని మహిమపరచుకుందాం. హల్లెలూయా. దేవుని పరిశుద్ధమైన మహిమ కలుగును గాక. పాటలు పాడుకుంటూ దేవుని నామాన్ని మహిమపరచుదాం. స్తోత్రం చెల్లించము పాట పాడుకుంటూ దేవుణ్ణి కనపరచుదాం. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం చెల్లింతుము, స్తోత్రం చెల్లింతుము, యేసునాథుని మేలులు తలంచి స్తోత్రం చెల్లింతుము, స్తోత్రం చెల్లింతుము. దివారాత్రములు కంటి పాపవలే కాచియా, దివారాత్రములు కంటి పాపవలే కాచి దయగల హస్తముతో ప్రోచే నడిపించితివి, దయగల హస్తముతో ప్రోచే నడిపించితివి. స్తోత్రం చెల్లింతుము, స్తోత్రం చెల్లింతుము, యేసునాథుని మేలులు తలంచి స్తోత్రం చెల్లింతుము, స్తోత్రం చెల్లింతుము. కారములు కన్నీటిలో ఎలలు, కారంధకారములు కన్నీటిలో ఎలలు రుచించిపోనీయక కృపలతో బలపరచితివి, రుచించిపోనీయక కృపలతో బలపరచితివి. స్తోత్రం చెల్లింతుము, స్తోత్రం చెల్లింతుము, యేసునాథుని మేలులు తలంచి స్తోత్రం చెల్లింతుము, స్తోత్రం చెల్లింతుము. సజీవయాగముగా మా శరీరము సమర్పించి, సజీవయాగముగా మా శరీరము సమర్పించి సంపూర్ణ సిద్ధినుందా శుద్ధాత్మను నొసగితివి, సంపూర్ణ సిద్ధినుందా శుద్ధాత్మను నొసగితివి. స్తోత్రం చెల్లింతుము, స్తోత్రం చెల్లింతుము, యేసునాథుని మేలులు తలంచి స్తోత్రం చెల్లింతుము, స్తోత్రం చెల్లింతుము. సియోను మార్గములో పలు శోధనలు రాగా, సియోను మార్గములో పలు శోధనలు రాగా సాతాను జయించుటకు విశ్వాసమునిచ్చితివి, సాతాన్ని జయించుటకు
విశ్వాసము నీచితివి స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము యేసునాథుని మేలులు తలచి స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము సిలువను మోసుకొని సువార్తను చేపట్టి సిలువను మోసుకొని సువార్తను చేపట్టి యేసుని వెంబడింపా ఎంత భాగ్యము నీచితివి యేసుని వెంబడింపా ఎంత భాగ్యము నీచితివి స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము యేసునాథుని మేలులు తలచి స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము పాడెద హల్లెలూయా మరణాతా హల్లెలూయా పాడెద హల్లెలూయా మరణాతా హల్లెలూయా సదా పాడెద హల్లెలూయా ప్రభు యేసుకి హల్లెలూయా సదా పాడెద హల్లెలూయా ప్రభు యేసుకి హల్లెలూయా స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము యేసునాథుని మేలులు తలచి స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము హల్లెలూయా హల్లెలూయా. అలాగే మరొక పాట పాడుకొని దేవుని గణపరచుదామండి. సాగిపోదును ఆగిపోను నేను విశ్వాసములో నేను ప్రార్థనలో నేను పాట పాడుకుంటూ దేవుని గణపరచుదాం. హల్లెలూయా హల్లెలూయా. సాగిపోదును ఆగిపోను నేను సాగిపోదును ఆగిపోను నేను విశ్వాసములో నేను ప్రార్థనలో నేను విశ్వాసములో నేను ప్రార్థనలో నేను హల్లెలూయా 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 సాగిపోదును ఆగిపోను నేను సాగిపోదును ఆగిపోను నేను ఎండిన ఎడారిలో ఎలలు నేను నడచినను కొండ గుహలలో బీటులలో నేను తిరిగినను ఎండిన ఎడారిలో ఎలలు నేను నడచినను కొండ గుహలలో బీటులలో నేను తిరిగినను నా సహాయకుడు నా కాపరి యేసే నా సహాయకుడు నా కాపరి యేసే హల్లెలూయా 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 హల్లెలూయా
ఆశ్రయము నా ప్రాణము యేసే నాకు ఆశ్రయము నా ప్రాణము యేసే హల్లెలూయా 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 ఆగిపోదును ఆగిపోను నేను సాగిపోదును ఆగిపోను నేను. హల్లెలూయా. మరొక పాట పాడుకుని దేవుని మహిమపరచుకోండి. హల్లెలూయా. ప్రార్థనా శక్తి నాకు కావాలి. ఆ పాట పాడుకుంటూ దేవుని గణపరచుదాం. హల్లెలూయా. ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. యేసయ్యా కావాలయ్యా, నీ ఆత్మ అభిషేకం కావాలయ్యా. యేసయ్యా కావాలయ్యా, నీ ఆత్మ అభిషేకం కావాలయ్యా. ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. ఏలియా ప్రార్థింపగ పొందిన శక్తి నేను ప్రార్థింపగ దయచేయుమా. ఏలియా ప్రార్థింపగ పొందిన శక్తి నేను ప్రార్థింపగ దయచేయుమా. ప్రార్థించి నిన్ను చేరు భాగ్యమీయుమా, ప్రార్థించి నిన్ను చేరు భాగ్యమీయుమా. నిరంతరం ప్రార్థింప కృపణీయుమా, నిరంతరం ప్రార్థింప కృపణీయుమా. ప్రార్థనా శక్తి నాకు కావాలయా, నీ పరలోక అభిషేకం కావాలయా. ప్రార్థనా శక్తి నాకు కావాలయా, నీ పరలోక అభిషేకం కావాలయా. యేసయ్యా కావాలయ్యా, నీ ఆత్మ అభిషేకం కావాలయా. యేసయ్యా కావాలయ్యా, నీ ఆత్మ అభిషేకం కావాలయ్యా. ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. గుహలోని దానియేలు శక్తి ఈ లోకంలో నాకు కావాలయా. సింహాల గుహలోని దానియేలు శక్తి ఈ లోకంలో నాకు కావాలయా. నీతో నడిచే వరమీయుమా, నీతో నడిచే వరమీయుమా. నీ సిలువను మోసే కృపణీయుమా, నీ సిలువను మోసే కృపణీయుమా. ప్రార్థనా శక్తి నాకు కావాలయా, పరలోక అభిషేకం
ప్రార్థింపగ పొందిన శక్తి ఏ పాడు చోటెల్లా దిగిరా దేవా పేతురు ప్రార్థింపగ నీ ఆత్మను దింపి ఏ పాడు చోటెల్లా దిగిరా దేవా చిన్న వయసులో అభిషేకించిన ఇర్మియా చిన్న వయసులో అభిషేకించిన ఇర్మియా ఈ చిన్నవాడిని అభిషేకించు ఈ చిన్నవాడిని అభిషేకించు ప్రార్థనా శక్తి నాకు కావాలయా ఈ పరలోక అభిషేకం కావాలయా ప్రార్థనా శక్తి నాకు కావాలయా ఈ పరలోక అభిషేకం కావాలయా యేసయ్యా కావాలయా నీ ఆత్మ అభిషేకం కావాలయా యేసయ్యా కావాలయా నీ ఆత్మ అభిషేకం కావాలయా ప్రార్థనా శక్తి నాకు కావాలయా పరలోక అభిషేకం కావాలయా ప్రార్థనా శక్తి నాకు కావాలయా ఈ పరలోక అభిషేకం కావాలయా హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ కూడా తల వచ్చినట్లయితే ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, ఈ రాత్రికాల సమయంలో మీ అందరూ కలిసి ఈ విధముగా నీ సందులో చేరి నాయన నీ నామమును స్తుతించడానికి మహిమపరచడానికి ప్రభువా మీరు ఇచ్చిన విధానాన్ని బట్టి నీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఇప్పుడు వరకు పాటల ద్వారా నీ నామాన్ని మహిమపరిచి ఉన్నాం. ఇంకా జరిగే ప్రతి కార్యక్రమం అంతట్లో కూడా మీరు సహాయం చేయనట్లుగాను మనమందరం కూడా ఒకసారి నేను స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, నీ వందములు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభువా. మీరు మమ్మల్ని ప్రేమించి ఈ 3వ దిన ఉపవాస కూడికలో మేమందరం కూడా కలిసి నీ సందులో ప్రభువా ప్రార్థించడానికి నాయన మీరు మాకు సహాయం చేస్తున్న విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఇప్పటి వరకు పాటల ద్వారా నీ నామాన్ని మహిమపరచున్నాం ప్రభువా. అదే వాక్య బోధనకు వెళ్తుండగా ప్రభువా మీరు మాకు తోడుగా ఉండి నడిపించి మీ సహాయాన్ని అయినా మీరు మాకు అనుగ్రహించమని అడుగుచున్నా స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ప్రత్యేకంగా ప్రభువా ఈ యొక్క కూటమినైనా ఆదంతం వరకు మీరే క్రమముగాను మర్యాదలను జరిగింపచేయమని నజరుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికి కూడా వందనాలు తెలియపరచున్నాను. దేవుడు ఈ రాత్రికాల సమయంలో మరలా మనమందరం కూడా ఈ 3వ దినాన ఉపవాస కూడికలో మనమందరం కూడా పాలు పొందటానికి దేవుడు ఎంతగానో మనకి సహాయం చేస్తున్నాడు. కాబట్టి మనమందరం కూడా ఒకసారి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథములో నుంచి కొన్ని నిమిషాలు దేవుని యొక్క లేఖనాన్ని మనం ధ్యానం చేసుకుందాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 5వ వచనము 6వ వచనాన్ని మనం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథములో నుంచి మత్తయి సువార్త 5వ అధ్యాయము 6వ అధ్యాయము 5వ వచనము 6వ వచనాన్ని మనం చదువుకుందాం. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండవద్దు, మనుషులకు కనబడవలని సమాజ మందిరములోను వీధుల మూలలోను నిలిచి ప్రార్థన చేయుట వారికి ఇష్టము. వారు తమ ఫలమును పొందియున్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. మీరు ప్రార్థన చేయనప్పుడు మీరు గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందు నీ తండ్రికి ప్రార్థన చేయము. అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును అంటాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా,
చదవబడిన లేఖన భాగాన్ని మనము చూస్తున్నట్లయితే మత్తయి సువార్త 6వ అధ్యాయము 5వ వచనము 6వ వచనాన్ని మనము చదివి ఉన్నాం. ఈ యొక్క లేఖన భాగం మనందరికి కూడా చాలా పరిచయమైన లేఖన భాగమే. చాలాసార్లు కూడా ఈ వాక్యము ద్వారా మనం అనేక వర్తమానాలు విని ఉన్నాం. కానీ దేవుని యొక్క కృపను బట్టి, దేవుని యొక్క ప్రేరేపణ బట్టి ఈ రాత్రికాల సమయంలో కొన్ని నిమిషాలు మీతో మాట్లాడాలని నేను ఆశపడుచున్నాను. హల్లెలూయా. ఇక్కడ మనము చూస్తున్నట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థన గురించి ఇక్కడ తెలియజేయబడుతున్నది. ప్రార్థన గురించి ఇక్కడ మనకి కనబడుచున్నది. మనం ఇక్కడ ఆలోచన చేసినట్లయితే అన్నాడు చూడండి, ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండవద్దని మాట్లాడుతున్నాడు. మనుషులకు కనబడవలనని కాదు, కానీ దేవునికి మనము కనబడే వారిగా ఉన్నామా లేదని పరిశీలన చేసుకుంటూ మనము ప్రార్థన చేసే వారిగా ఉండాలి. ప్రభువేంద్రాన్ని బిడ్డలారా, ప్రార్థనను మనము చూస్తుంటే చాలామంది కూడా ప్రార్థన చేసేవారిగా ఉంటారు. కానీ ఆ ప్రార్థన ఎలా ఉంటుంది చూస్తున్నట్లయితే, ఏ సమయంలో ఏ రీతిగా ప్రార్థన చేయాలో చాలామంది తెలియని వారిగా ఉంటారు. సమయ సందర్భాలను బట్టి కూడా మనము ప్రార్థన చేసే వారిగా ఉండాలి. సమయాన్ని బట్టి మనము ప్రార్థించే వారిగా ఉండాలి కనబడు. అందుకని ఇక్కడ చూడండి, మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండవద్దని మాట్లాడుచున్నాడు. మనుషులు చూస్తున్నారని, మనుషులు చూచే వారిగా ఉంటున్నారని మనము ప్రార్థన చేయడం కాదు, కానీ మనము చేసే ప్రార్థన దేవుడు చూడాలి, దేవుని సన్నిధికి చేరే విధముగా ఉండాలి అని మనం ఆలోచన చేసి మనం ప్రార్థన చేస్తే దేవుడు తప్పనిసరిగా మన ప్రార్థనను ఆలకించడానికి అవకాశం ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువైన దేవుని బిడ్డలారా, చూడండి, ఇక్కడ మనము చూస్తున్నట్లయితే ఆయన మాట్లాడుతున్నాడు, ప్రార్థన అంటున్నాడు. అందుకనే ప్రవక్త అయిన ఇర్మియా కూడా ఆయన మాట్లాడుతున్నాడు. 33వ అధ్యాయము 3వ వచనములో మనం చూస్తున్నట్లయితే అక్కడ కూడా ఇర్మియా ఏ విధంగా మాట్లాడుతున్నాడని చూసినట్టే, నాకు మొర్ర పెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదని మాట్లాడు. నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియజేస్తున్నని ఆయన తెలియజేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. చూడండి, ఇక్కడ ప్రవక్త అయిన ఇర్మియా ఎలాగైనా మాట్లాడుచున్నాడు, ఏ విధముగా మాట్లాడే వానిగా వచ్చినని చూస్తున్నట్టు, నాకు మొర్ర పెట్టుమని మాట్లాడుచున్నాడు. నాకు మొర్ర పెట్టుము, నేను నీకు ఉత్తరమిచ్చే వానిగా ఉంటానని తెలియజేస్తున్నాను. ప్రభువైన దేవుని బిడ్డలారా, కాల్ అంటు మీ, ఐ విల్ గివ్ ఆన్సర్ అని తెలియజేస్తున్నాడు. అంటే దేవునికి మనం మొరపెడితే, దేవునికి మనం విజ్ఞాపన చేస్తే, దేవునికి సంగ మనము ప్రార్థిస్తే ఆయన మనకు జవాబునిచ్చే వానిగా ఉంటాడని మాట్లాడుతున్నాడు. ప్రభువైన దేవుని బిడ్డలారా, చూడండి, ఆ మొర ఏ విధముగా మనం పెట్టాలి, ఏ విధముగా మనము ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తే దేవుడు తప్పనిసరిగా మనకు సమాధానాన్ని ఇచ్చే వానిగా ఉంటాడని తెలియజేస్తున్నట్టుగా మనం చూస్తాం. హల్లెలూయా. ఇక్కడ మనం చూసినట్టే ఎలాంటి ప్రార్థనను మనము చేయాలి, ఎలాగో మనం ప్రార్థన చేయాలి, ఎటువంటి ప్రార్థన మనము చేస్తే వానిగా ఉండాలని చూస్తుండే. ప్రభువైన దేవుని బిడ్డలారా, అంటే ఇక్కడ
మనుషులకు కనపడవాలని కాదు, కానీ మనుషులు చూస్తున్నారని కాదు, కానీ నా దేవుడు నా ప్రార్థనను వింటాడు, నా దేవుడు నా ప్రార్థనను ఆలకిస్తాడు అని ఒక నమ్మకంతో మనము ప్రార్థించే వానిగా ఉండాలి. ఎప్పుడైతే ఆ విధంగా మనం ప్రార్థిస్తూ ఉంటామో, ఎప్పుడైతే ఆ విధంగా మనం ప్రార్థించే వానిగా ఉంటామో ప్రవీణ్ దేని బిడ్డలారు చూడండి, దేవుడు మనకు ప్రతిఫలం ఇస్తానంటున్నాడు. కానీ ఇక్కడ రెండు విధాలుగా కలుగుతుంది. ఒకటి వేషధారణ కలిగిన ప్రార్థన ప్రవీణ్ దేని బిడ్డలారు. అంటే వేషధారణ కలిగిన వారుగా ఏ విధంగా ఉంటారంటే, మనుషులు చూస్తున్నారు కాబట్టి వారు ప్రార్థన చేయాలని ఉండదు, చేయకపోతే ఏమనుకుంటారని మనుషుల యొక్క మెప్పు పొందుకునే వారిగా ఉండటానికి, మనుషుల ద్వారా మనము మెప్పు పొందుకునే వారిగా ఉండటానికి వారి యొక్క జీవితాలు వారు ఏ విధంగా ఉంటారంటే, సమాజంలోను వీధుల మూలలోను నిలిచి ప్రార్థన చేయుట వారికి ఇష్టమని తెలియజేస్తున్నాడు ప్రవీణ్ దేని బిడ్డలారా. మనుషులకు కనబడాలని ఎక్కడ అంటే సమాజంలోను వీధుల మూలలోను నిలిచి ప్రార్థించే వారిగా ఉంటారని తెలియజేస్తున్నాడు. కానీ ఇక్కడ చూడండి, మన ప్రార్థనను దేవుడు ఆలకించే వారిగా ఉండాలంటే ప్రవీణ్ దేని బిడ్డలారా, ఇక్కడ ఆయన మాట్లాడుతున్న చూడండి 16వ వచనములో ఏ విధంగా తెలియజేస్తున్నాడు. మీరు ఉపవాసము చేయనప్పుడు తాను ఉపవాసము చేయుచున్నట్లు మనుషుల కనబడవలనని తమ ముఖములను వికారము చేసుకుందురు. హల్లెలూయా. చూడండి ప్రవీణ్ దేని బిడ్డలారా, ఉపవాసము చేసేవారు ఏ విధంగా ఉంటారంటే, మనుషులు కనబడవాలని కాదు, కానీ మనుషులు చూస్తున్నారని కాదు, కానీ వాళ్ళు ఉంటున్నారు, మనం ఎందుకు ఉండకూడదు. పోటీతత్వం కాదు ఇది ప్రవీణ్ దేని బిడ్డలారా, పోటీగా మనం ఉంటాం కాదు. మనుషులు ఉంటున్నారు, పలానా వాళ్ళు ఉంటున్నారు కాబట్టి మనం ఎందుకు ఉండకూడదు, మనం కూడా ఉండాలి, ఉండకపోతే ఏమని అనుకుంటారేమని ఆలోచనతో. ఇటువంటిది కాదు. దేవుని యొక్క ప్రేరేపణ బట్టి, దేవుని యొక్క ప్రేరేపణ ద్వారా దేవునికి ఇచ్చిన భారాన్ని ఏమైతే అవసరమో, ఏమైతే అక్కర్లు ఉన్నాయో, ఏదైతే నీవు పొందుకోవాలనుకుంటున్నావో దానిని నువ్వు ఉపవాసం ఉండి నువ్వు ప్రార్థిస్తే, ఉపవాసం ఉండి నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు తప్పనిసరిగా ఫలితాన్ని చూసేవాడిని కూడా తెలియజేస్తా. హల్లెలూయా. ఆ విధంగా కాకుండా మనుషులకు కనబడాలని ఏ విధంగా అంటే తమ ముఖములు ఏం చేస్తారంటే వికారము చేసుకునే వారిగా ఉంటారు, నీరసంగా ఉంటారు. నీరసంగా ఏదో పోగొట్టుకున్న వాళ్ళలాగా దుఃఖంతో ఏదో ఆలోచనలు కలిగిన వారిగా ఉంటారు ప్రవీణ్ దేవి. ఆ విధంగా కాదు, కానీ మనము దేవుని యొక్క సందులో మనము ప్రార్థించేటప్పుడు మనము దేవుని వైపు చూస్తూ మనము ప్రార్థించాలి. ఎప్పుడైతే ప్రార్థిస్తూ ఉంటాం, అందుకనే ప్రవక్తని ఇర్మియా కూడా ఏ విధంగా మాట్లాడుతున్నాడని మనము చూస్తున్నట్లేదు ప్రవీణ్ దేని బిడ్డలారా. ఆయన కూడా చక్కటి మాటనైనా తెలియజేసే వానిగా ఉన్నట్లు కనబడుతున్నది. ఏమనైనా మాట్లాడుతున్నాడు, ఎవని మనసు నీ మీద ఆనుకున్ననో వాని పూర్ణ శాంతి గల వానిగా చేయుదునని తెలియజేస్తున్నాడు. చూడండి, ఇక్కడ యెషయా గ్రంథము 26వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చూద్దాం. చూడండి, ఎవని మనసు నీ మీద ఆనుకున్ననో వానిని పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదు. యాలనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడని మాట్లాడుతూ. హల్లెలూయా. ప్రవీణ్ దేని బిడ్డ చూడండి, ఎవరైతే ఆయన మీద ఆనుకుని ప్రార్థన చేసే వానిగా ఉంటారో ప్రవీణ్ దేని బిడ్డలారా, వారికి
ఆయన సహాయం చేసే వానిగా ఉంటాడని మాట్లాడవచ్చు. అంటే దేవుని మీద మనం ఆధారపడాలి, దేవుని యందు మనం విశ్వాసం ఉంచాలి, దేవుని యందు నమ్మకము కలిగి జీవించాలి. ఎప్పుడైతే అటువంటి నమ్మకము కలిగి మనం జీవిస్తూ ఉంటామో, అటువంటి నమ్మకము కలిగి మనం ఉంటామో, అప్పుడే మనము ఫలితాన్ని మనము చూసే వానిగా ఉండడానికి అవకాశం ఉంటుంది. హల్లెలూయా. ప్రభువైన బిడ్డలారా, ప్రార్థన అంటున్నాడు చూడండి, ఆయన మీద మనం ఆనుకునే వారిగా ఉండాలని తెలియజేస్తున్నాడు. ఎప్పుడైతే ఆయన మీద మనం ఆనుకుని మనం ప్రార్థిస్తూ ఉంటామో, ఆ శక్తి, ఆ బలమును మనం పొందుకుని మనము ఉజ్జీవం పట్టడానికి అవకాశం ఉండదని తెలియజేస్తున్నాడు. ప్రభువైన బిడ్డలారా, అటువంటి ఉజ్జీవం మనలో కావాలంటే మొట్టమొదటిగా విరిగి నలిగిన మనసే ఆయన సన్నిధిలో ప్రార్థిస్తే ప్రభువైన బిడ్డలారా ఆయన మాట్లాడుతున్నాడు. ఆయన తెలియజేసే వానిగా కనబడుతుంది. ప్రభువైన బిడ్డలారా చూడండి, ఈ విధమైన మాటను ఆయన తెలియజేస్తున్నట్టుగా కనబడుతున్నది. ఏ విధముగా ఆయన ప్రార్థించేవారుగా ఉన్నాడని మనము గమనించినట్లయితే చూడండి, ఇక్కడ యెషయా గ్రంథము 57వ అధ్యాయము 15వ వచనాన్ని చివరి భాగాన్ని మనము చదువుదాం. చూడండి, ఇక్కడ అన్నాడు కదా, వినయము గల వారి యొద్దను దీన మనసు గలవారి యొద్దను నివసించుచున్నాను. ఆ ఆ ఆ ఆ ఆ హల్లెలూయా. ఇక్కడ చూడండి, ఎక్కడ ఆయన వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింప చేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింప చేయుటకును, వినయము గల వారి యొద్దను దీన మనసు గల వారి యొద్దను నివసించుచున్నానని మాట్లాడుతాడు. మనం చూస్తాం. హల్లెలూయా. ఎవరి యొద్ద ఆయన నివసించేవానిగా ఉంటాడు, ఎవరి యొద్ద ఆయన నివాసం చేసేవానిగా ఉంటాడు చూసినట్టయితే, ఎవరైతే ఆయన మీద ఆనుకుని ఆయన విశ్వాసం ఇస్తారో ప్రభువైన బిడ్డలారా వారిని చూడండి, దీన మనసు గలవారి యొద్ద ఆయన నివసించే వారిగా ఉంటాడు. అంటే దీనత్వము కలిగిన వారిగా ఉండాలంటున్నాడు, దీన స్వభావాన్ని కలిగిన వారిగా ఉండాలంటున్నాడు, దీన మనసును కలిగిన వారిగా ఉండాలని ఆయన తెలియజేసినట్లుగా మనం చూస్తున్నాం. ప్రభువైన బిడ్డలారా, ఈ మనస్సు, ఈ ఆలోచన, ఈ తలపు ఎప్పుడు కలుగుతుంటే ఎప్పుడైతే ఆయన మీద మనం ఆనుకుంటామో అప్పుడే మన ప్రార్థనను ఆయన ఆలకించడానికి సమర్థుడై ఉంటాడు. హల్లెలూయా. ప్రభువైన బిడ్డలు, అందుకని భక్తుడు ఆయన మీద ఆనుకోవడం ద్వారా, ఆయన విశ్వాసం ఉంచడం ద్వారా ప్రభువైన బిడ్డలారా వారు కలిగినటువంటి పరిస్థితులు అన్నిటిలో నుండి విడుదల చేయటానికి అవకాశం కలిగి మనకు. అందుకని ప్రార్థన గల శక్తి ప్రభువైన బిడ్డలారా, మనం ఎలా ప్రార్థన చేయాలంటే వినయముతో మనం ప్రార్థన చేయాలంటున్నాడు. ఆయన మీద మనం ఆనుకుని మనం ప్రార్థన చేయాలని తెలియజేస్తున్నాడు. ఎప్పుడైతే ఆయన మీద మనం ఆనుకుని ప్రార్థన చేస్తామో అప్పుడే ఆయన శక్తి మనకి వస్తుందని తెలియజేస్తుంది. అందుకని ప్రవక్త అయినటువంటి ఇర్మియా కూడా మాట్లాడుతుంది. చూడండి, 38వ అధ్యాయము 3వ వచనం చదువుదాం. చూడండి, యెషయా గ్రంథము 38వ అధ్యాయము. యెహోవా యథార్థహృదయుడై సత్యముతో నీ సన్నిధిలో నడుచుకుందును, నీ దృష్టికి అనుకూలంగా సమస్తమునేట్లు జరిగించును, కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోమని హిజ్కియా కన్నీళ్లు విడిచొచ్చు యెహోవాకు ప్రార్థన చేయుచుండు. హల్లెలూయా. ప్రభువైన బిడ్డలారా చూడండి, ఇక్కడ మనము చూస్తున్నట్లయితే ప్రభువైన బిడ్డలారా హిజ్కియా యొక్క పరిస్థితి మనందరూ కూడా తెలుసు. మరణకరమైన రోగము కలగగా అంటున్నాడు. ఆ ప్రవక్త ఆమోజు కుమారుడు యెషయా అతని యొద్దకు వచ్చి, నీవు ఇక బ్రతకవు, చనిపోతావు అని తెలియజేస్తున్నాడు. నువ్వు ఇంకా బ్రతకవు అని మాట్లాడుచున్నాడు, నువ్వు చనిపోతావు అని తెలియజేస్తున్నాడు. అలాంటి పరిస్థితులు అదే వచ్చి ఎవరైనా మనకు చెప్పారనుకోండి, మనం ఏమనుకుంటాం? ప్రభువైన బిడ్డలారా, అయ్యా నువ్వు బ్రతకవు, నీ టైం అయిపోయింది, చనిపోతావు అని చెప్తున్న సమయంలో
మన ఆలోచనలు ఏ విధంగా ఉంటాయంటే, మనం ఎక్కడైతే ధనాన్ని దాచాం, ఎవరికైతే ఇవ్వాలో లేకపోతే ఎవరైనా మనకి ఇవ్వాలో అవన్నీ కూడా ఏం చేస్తూ ఉంటామంటే మన బిడ్డలకి తెలియజేస్తూ ఉంటాం. పలానా వాళ్ళకి ఎంత ఇవ్వాలి, పలానా వాళ్ళకి ఎంత, అక్కడి నుంచి మనకి ఎంత రావాలి, ఆ పేపర్లు ఎక్కడ ఉన్నాయి, ఇవన్నీ అన్ని బ్యాంక్ అకౌంట్లు అన్నీ కూడా మనం తెలియజేస్తూ ఉంటాం. కానీ ప్రవక్త హిజ్కియా ఏ విధంగా ఉన్నాడే, ఆయన దేవుని ప్రవక్త ద్వారా వచ్చి చెప్పబడిన మాటలు విని తన ముఖమును గోడ తట్టు తిప్పుకొని, ప్రవీణ్ బిడ్డ తన ముఖాన్ని గోడ వైపు తిప్పుకొని ఆయన దేవుని యొక్క సందులో ఆయన ప్రార్థిస్తున్నాడు, దేవుని యొక్క సందులో ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు. అయ్యా, నీ దృష్టికి నేను యథార్థవంతుడును, సత్యవంతుడును, నీ సందులో నేను ఎలా నడుచుకున్నానో, నీ దృష్టికి అనుకూలంగా నడుచుదును, కృపతో నన్ను జ్ఞాపకము చేసుకునమని కన్నీళ్ళు విడుచు ప్రార్థన చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువుని బిడ్డలు చూడండి, కన్నీళ్ళు విడుచుసైనా ప్రార్థించేవారికి వచ్చును. ఎందుకంటే అయ్యా, నీకు మరణమవుతుంది, నేను బ్రతకను, నన్ను జ్ఞాపకం చేసుకో, నన్ను జ్ఞాపకం చేసుకొని ఆయన ప్రార్థించడం ద్వారా ప్రవీణ్ దేని బిడ్డలారా ఎక్కడ కన్నీటి చేత ప్రార్థన చేస్తూ, కృపతో నన్ను జ్ఞాపకం చేసుకో, నువ్వు నన్ను జ్ఞాపకం చేసుకో అని ప్రార్థించినప్పుడు హిజ్కియా ప్రార్థన దేవుడు ఆలకించి, హిజ్కియా ప్రార్థన దేవుడు ఆలకించి, అందుకని అక్కడ చూడండి 5వ వచనం అన్నాడు కదా, నీవు తిరిగి హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనెము, నీ పితరుడైన దావీదుకు దేవుడిని యెహోవా సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడుచుట చూచి తిని నీ ప్రార్థన నేను అంగీకరించున్నాను. హల్లెలూయా. ప్రవీణ్ దేని బిడ్డలా చూడండి, మొదట వచ్చి ఏమని చెప్తున్నాడు, నువ్వు మరణమవుతావు కాబట్టి నీ ఇల్లును చక్కబెట్టుకొని మాట్లాడుతున్నాడు. ఆ సమయం అలాంటి పరిస్థితుల్లో ప్రవీణ్ దేని బిడ్డలారా హిజ్కియా నిరుత్సాహపడకుండా, దిగులు పడకుండా, హిజ్కియా వేదన పడకుండా తన ముఖమును గోడ వైపు తిప్పి ప్రార్థన చేయటం ద్వారా మరలా ఆయన వాక్యం చూడండి, నువ్వు తిరిగి హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనుము, నీ పితరుడైన నీవు కన్నీళ్లు విడుచుట చూచి తిని ఈ ప్రార్థన నేను అంగీకరించున్నానని తెలియజేస్తాడు. హల్లెలూయా. చూడ ప్రేమింది అంటే ఆయన ఏమన్నాడే, నీవు కన్నీళ్లు విడుచుట నేను చూచానని మాట్లాడుతున్నాడు. ఇతడు ఏ విధంగా ప్రార్థించాడు, ఏ విధంగా విజ్ఞాపన చేశాడు, ఏ విధంగా హోదన చేశాడు, ఆయన చూచి ప్రవీణ్ దేని బిడ్డలారా తిరిగి తన ఆయుష్ను పొడిగించినట్లుగా మనం చూస్తే హల్లెలూయా. ఇంకా 15 సంవత్సరములు ఆయుష్ నీకు ఇచ్చేదనని తెలియజేస్తున్నాడు. ప్రవీణ్ దేని బిడ్డలారా హిజ్కియా ఏ విధంగా ప్రార్థన చేశాడు, ఎవరి మనసు నీ మీద ఆనుకున్నడో వాని పూర్ణ శాంతి గలవానిగా చేసేదని తెలియజేస్తున్నాడు. ఆయన మీద ఆనుకుని ప్రార్థించడం ద్వారా హిజ్కియా ఆయుష్ పొడిగించినట్లుగా కనబడుతుంది. హల్లెలూయా. ప్రవీణ్ దేని బిడ్డలారా హిజ్కియా ప్రార్థన ఆలకించిన దేవుడు ఈ రాత్రి కాల సమయంలో నీ ప్రార్థన నా ప్రార్థనకు కూడా ఆలకించడానికి సమర్థుడై ఉంటాడు. హల్లెలూయా. ఏ ఆలోచనతో, ఏ తలంపుతో, ఏ ఉద్దేశాలతో ఈ రాత్రి కాల సమయంలో నీవు ఆయన సందులో నీ వాక్యాన్ని వినటానికి వచ్చి ఉన్నావు, ప్రవీణ్ దేని బిడ్డలారా ప్రార్థించు, విజ్ఞాపన చేయి. నీ బిడ్డల పట్ల,
నీ పట్ల, మీ కుటుంబం పట్ల కార్యములను జరిగించడానికి ఆయన సమర్థుడై ఉంటాడు. హల్లెలూయా. ప్రభువైన బిడ్డలారా, అయ్యో నా బిడ్డల పట్ల కార్యం జరగట్లేదు, వివాహాలు జరగట్లేదు, మేలు జరగట్లేదు అని మనము ఆలోచన కలిగి ఉండవచ్చు. ఒకవేళ మేలు చేయట్లేదంటే ఈ రాత్రికాల సమయంలో నువ్వు కన్నీటి చేత నువ్వు ప్రార్థిస్తే, కన్నీటి చేత విజ్ఞాపన చేస్తే, హిజ్కియా ప్రార్థన ఆలకించిన దేవుడే, హిజ్కియా ప్రార్థన ఆలకించిన దేవుడే నీ ప్రార్థన కూడా ఆలకించడానికి ఆయన సమర్థుడు. నమ్మితే దేవుని స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ప్రభువైన బిడ్డలారా, అంటే ఆయన మీద మనము ఆనుకుని మనము ప్రార్థన చేస్తే ప్రభువైన బిడ్డలారా గొప్ప ఫలితాన్ని చూడటానికి అవకాశం ఉంటుంది. మనందరూ కూడా తెలుసు, అన్నా కూడా దేవుని యొక్క సందులో ప్రార్థన చేస్తుంది. తన గర్భఫలము లేనప్పుడు వినన్నా గర్భఫలము లేని సమయంలో ప్రభువైన అన్న ప్రార్థిస్తుంది. అన్న ప్రార్థించే విధముగా ఉంటుంది. ఒక తీర్మానము చేసుకుని, ఒక నిర్ణయాన్ని చేసుకుని అన్న ప్రార్థించడం ద్వారా దేవుడు గొప్ప కార్యము అన్న పట్ల జరిగించినట్లుగా మనం చూస్తాం. హల్లెలూయా. ఒక మొక్కుబడి చేసుకుంది, అయ్యా నువ్వు నిజముగా నాకు ఒక కుమారుని దయచేస్తే నేను ఆ కుమారుని నీకు సమర్పించుతాను, నీ మందిరానికి నేను ప్రతిష్ఠ చేసుకుంటానని ఒక తీర్మానం చేసుకుని, ఒక నమ్మకముతో ఆమె ప్రార్థన చేయటం ద్వారా ప్రభువైన బిడ్డలారా అన్న గర్భాన్ని తెరిచిన దేవుడే ఈ రాత్రికాల సమయంలో నీకు కూడా సహాయం చేయటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నువ్వు కూడా ఒక తీర్మానం చేసుకోవాలి, ఒక నిర్ణయం చేసుకోవాలి. కుటుంబంలో సమస్యలతో ఉంటున్నావా? బిడ్డల పట్ల కార్యం జరగట్లేదని నిరుత్సాహపడిపోతున్నావా? కృంగిపోతున్నావా? వేదన చెందుతున్నావా? ఒక నిర్ణయాన్ని తీసుకో. ఈ 40 దినాలు పూర్తవక ముందే నీ పట్ల, నీ కుటుంబం పట్ల, నీ బిడ్డల పట్ల ఆయన కార్యము జరిగించేవానికి కొట్టాడు. హల్లెలూయా. హల్లెలూయా. ప్రభువైన బిడ్డలు కాబట్టి నీ పట్ల కార్యం జరగాలంటే నువ్వు కూడా ఒక నిర్ణయాన్ని తీసుకునే వారికి ఉండాలి. నిర్ణయాన్ని తీసుకుని ప్రార్థిస్తే దేవుడు తప్పనిసరిగా నీకు సహాయం చేసే దేవుడై ఉంటాడు. హల్లెలూయా. హల్లెలూయా. ప్రభువైన బిడ్డలారా, అందుకనే ఆయన మాట్లాడుతున్నాడు. ప్రభువైన హిజ్కియా ప్రార్థన ఆలకించి తన ఆయుష్ను పొడిగించి ఉన్నాడు. అన్న ప్రార్థన ఆలకించి గర్భఫలాన్ని దయచేసి ఉన్నాడు. ప్రభువైన బిడ్డలారా, మన ప్రార్థన కూడా ఆలకించి సహాయం చేయటానికి ఆయన సమర్థుడు. హల్లెలూయా. ప్రభువైన బిడ్డలారా, చూడండి, మన ప్రార్థన ఆలకించలేదంటే ఒకసారి మనము గమనిద్దాలి. మనం ఆయన మీద ఆనుకునే వానిగా ఉంటున్నామా లేదని ఒక్కసారి మనం ఆలోచిద్దాం. ఏలియా కూడా ప్రార్థన చేశాడు. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము, యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము అక్కడ మనం చూసినట్లయితే ఏమని ప్రార్థించారు చూడండి. ఇక్కడ 17వ వచనము, ఏలియా మన వంటి స్వభావము గల మనుషుడే, వర్షింపకుండానట్లు అది ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదంటాడు. హల్లెలూయా. హల్లెలూయా. ప్రభువైన బిడ్డలారా, చూడండి, ఇక్కడ మనం చూస్తున్నట్టు ప్రభువైన బిడ్డలారా, ఏలియా ప్రార్థన చేశాడు. ఏ విధముగా? అతడు కూడా మన వంటి స్వభావం గల మనుషుడే, మన గల స్వభావం గల మనుషుడే ప్రభువైన బిడ్డలారా. కానీ ఆసక్తితో భూమి మీద వర్షము పడకుండానట్లుగా ఆసక్తితో ఆయన ప్రార్థన చేశాడు ప్రభువైన బిడ్డ.
ఆసక్తితో ప్రార్థన చేయటం ద్వారా భూమి మీద 3.5 సంవత్సరం వరకు వర్షము పడలేదని తెలియజేస్తుంది. ఆసక్తితో ప్రార్థన ప్రభువైన పెట్టారు. కన్నీటితో ప్రార్థన చేయటం ద్వారా ఏం జరిగిందంటే మేలు పొందుకున్నారు. ఆసక్తితో ప్రార్థన చేయటం ద్వారా ప్రభువైన పెట్టారా ఇక్కడ చూడండి, అతడు మరలా ప్రార్థన చేయడం ద్వారా ఆకాశము వర్షమిచ్చును, భూమి తన ఫలమిచ్చునని తెలియజేసేట్టుగా మనం చూస్తాం. హల్లెలూయా. ప్రభువైన పెట్టారా చూడండి, 3.5 సంవత్సరాలు అతడు మరలా అన్నాడు చూడండి, ప్రార్థన చేయక అని మాట్లాడుతాడు. ఆసక్తితో ప్రార్థన చేస్తే, ఆసక్తితో ప్రార్థిస్తే దేవుని యొక్క కార్యములను చూడగలము. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువైన బిడ్డలారా చూడండి, ఆసక్తి గల ప్రార్థన కావాలి. ఆ శక్తి గల ప్రార్థన మనం చేస్తే ప్రభువైన బిడ్డలారా మన పట్ల కూడా తన కార్యాలు చేయటానికి ఆయన సంసిద్ధుడైనట్టు తెలియజేస్తాడు. కాబట్టి ఆసక్తితో మనము ప్రార్థన చేయాలి. ఇంకా మనం ఆలోచన చేసినట్లయితే చూడండి, ఇక్కడ మనము గమనించినట్లయితే అపోస్తుల కార్యము 16వ అధ్యాయము 25వ వచనాన్ని మనము చదువుతాం చూడండి. పౌలును శీలయు దేవునికి ప్రార్థన చేయొచ్చు, కీర్తనలు పాడుచుండరి, ఖైదీలు వినుచుండరి. అకస్మాత్తుగా మహాభూకంపము కలిగిన, సరసాల పురాలన్నీ అదిరి, వెంటనే తలుపులన్నీ తెరుచుకుని అందరి బంధకములు ఓడినని తెలియజేసినట్లుగా మనం చూస్తాం. హల్లెలూయా. ఇక్కడ మనము చూసినట్లయితే ప్రభువైన బిడ్డలారా వారు ఏం చేసేవారుగా మనం చూసినట్లయితే వారు ప్రార్థన చేయటం ద్వారా శరసాల పునాదులన్నీ కూడా అదిరిపోయినని తెలియజేసి అందరి బంధకాలు ఊడిపోయినట్టు. ఎందుకు ఈ పౌలు శీలలు శరసాల్లోకి ఎందుకు వెళ్ళారు అని మనము గమనించినట్లయితే ప్రభువైన బిడ్డలారా పుతోనని దెయ్యాన్ని వెళ్ళగొట్టడం ద్వారా ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా ఏం చేశారంటే వీళ్ళ దగ్గర ఏవో మాయతంత్రాలు ఉన్నాయని ఆలోచన కలిగి వారు తీసుకుని వచ్చి అధికారి వద్దకు వారిని తీసుకుని ఈడ్చుకుపోయారని తెలియజేస్తున్నారు. అంతేకాకుండా వారిని ప్రభువైన బిడ్డలారా బెత్తములతో కొట్టి వస్త్రములు లాగి రాజు ఆజ్ఞాపించాడు, సరసాల్లో వేయండి తెలియజేశాడు. సరసాల్లో వేయమని చెప్పిన సమయంలో కూడా వారు ఏమి కూడా మౌనముగా ఉండలేదు. అయ్యో, దేవుని యొక్క సువార్తను ప్రకటన చేయటం ద్వారా, దేవుని యొక్క సువార్తను అందించడం ద్వారే కదా మేము ఈ సరసాల్లోకి వచ్చి ఉన్నామని వారు దిగులు పడలేదు. కానీ ఆ సరసాల్లో ఉండి కూడా దేవుని యొక్క నామాన్ని మహిమపరిచే వారిగా ఉన్నట్టు కనబడుతుంది. వారి కాళ్లకు చేతులకు సంఖ్యలు బండలు బిగించి ఉన్నారు. కానీ దేవుని యొక్క నామాన్ని స్తుతించడం ద్వారా, పాటలు పాడుచు దేవునికి ప్రార్థన చేయటం ద్వారా ప్రభువైన బిడ్డలారా దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క బలము సరసాలలో కలిగిన ప్రభువైన బిడ్డలారా వెంటనే అందరి బంధకాలు ఊడిపోయినాయి, సరసాల పునాదులన్నీ కూడా అదిరిపోయినవి. చూడండి ఎంత కార్యము జరిగించాడు అక్కడ, ఏ విధమైన కార్యం అక్కడ జరిగినదని మనము చూస్తున్నట్లయితే ప్రభువైన బిడ్డలారా దేవుని యొక్క నామాన్ని మహిమపరచడం ద్వారా, దేవుని యొక్క సందుల వారు ప్రార్థించడం ద్వారా ప్రభువైన బిడ్డలారా
గొప్ప శక్తిని పొందుకుంటానికి అవకాశం కలిగి మనం చూస్తున్నాం. శక్తి కలిగింది ప్రవేంది అని పెట్టారు. ఎందుకు? అకస్మాత్తుగా మహాభూకంపము అందరికి బంధకాలు ఊడిపోయినవి. దేవుని సందులో ప్రార్థిస్తే, దేవుని సందులో విజ్ఞాపన చేస్తే, దేవునికి సందులో మనం మొరపెడితే నీ బంధకములు కూడా ఆయన విడుదల చేయగల సమర్థుడైనాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రవేంది అని పెట్టారా, ఏ బంధకాలతో నువ్వు బిగించబడి ఉన్నావు, ఏ బంధకాలతో నువ్వు బంధింపబడి ఉన్నావు, ఈ రాత్రికాల సమయంలో నీ బంధకములను ఆయన విడుదల చేయటానికి, నీ బంధకములు ఆయన విడిపించటానికి సమర్థుడై ఉన్నాడు. కాబట్టి నువ్వు ఆయన మీద ఆనుకుని, ఆయన విశ్వాసం ఉంచి, ఆయన సన్నిధిని ప్రార్థిస్తే, ఆయన సన్నిధిని విజ్ఞాపన చేస్తే దేవుడే నీ ప్రార్థనకు జవాబును ఆయన దయచేసేవానిగా ఉంటాడు. నీ ప్రార్థన ఆయన ఆలకించే వానిగా ఉంటాడు. ప్రవేంది అని పెట్టారు. ఆ ప్రార్థనతో మనం అంటాడు, ఎవరో మనుషులు చూస్తున్నారని కాదు, కానీ మనుషులు మెప్పు పొందుకోవాలని కాదు, కానీ నేను చేసే ప్రార్థన నా దేవుడు చూస్తున్నాడని హృదయపూర్వకముగా దేవునికి సంద మనం ప్రార్థిస్తే దేవుడే మన ప్రార్థనను ఆలకించేవాడు. హిజ్కియా ప్రార్థన ఆలకించాడు, అన్నా ప్రార్థన ఆలకించాడు, ఏలియా ప్రార్థన ఆలకించాడు, పౌలు శీలలు ప్రార్థన ఆలకించిన దేవుడే ఈ రాత్రికాల సమయంలో నా ప్రార్థనకు కూడా ఆలకించడానికి ఆయన సమర్థుడై ఉంటాడు. కాబట్టి మనం ఆయన సందులో ఎలాగూ ప్రార్థించేవాళ్ళం, ఏ విధంగా మనం ప్రార్థించడానికి సిద్ధపడుతున్నామో ఆలోచన చేసేవారిగా ఉండాలి. కన్నీటి చేత ప్రార్థన చేస్తున్నామా? ఆసక్తితో మనం ప్రార్థన చేస్తున్నామా? పట్టుదలతో మనం ప్రార్థించే వానిగా ఉంటున్నామా? ఒక్కసారి మనము ప్రార్థిద్దాం. ఏదో వచ్చి వెళ్ళిపోయామంటే మాత్రమే కాదు, కానీ నేను దేవుని సందులో వెళ్ళి ప్రార్థించడం ద్వారా దేవుడు నా పట్ల గొప్ప కార్యము చేసిన ఒక నమ్మకము కలిగి మనము ప్రార్థిస్తే, నమ్మకము కలిగి మనము విజ్ఞాపన చేస్తే దేవుడి మనకు సహాయాన్ని దయచేసేవాడు. కాబట్టి ప్రవేంది అని బిడ్డలారా, ఆ సహాయాన్ని మనం పొందుకునే వారిగా ఉండాలంటే కన్నీటి చేత మనం ప్రార్థన చేయాలి, ఆసక్తితో మనం ప్రార్థన చేయాలి, పట్టుదలతో మనం ప్రార్థన చేయాలి. ఎప్పుడైతే ఆ విధంగా ప్రార్థిస్తూ ఉంటామో దేవుడే మన పట్ల సహాయం చేయటానికి సమర్థుడై ఉంటాడు. అట్టి కృప మనమందరం కూడా పొందుకుందాం. దేవుడు కొద్ది మాటలను దీవించును గాక. దయచేసి అందరూ కూడా తలవచన ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో కొన్ని నిమిషాలు నీ లేఖనాన్ని మేము ధ్యానం చేయటానికి ప్రభువా మీరు మాకు సహాయం ఇచ్చేస్తున్న విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లించుకొచ్చున్నాం ప్రభువా. ఇప్పటి వరకు పాటల ద్వారా నీ నామాన్ని మహిమపరచున్నాం. కొన్ని నిమిషాలు నీ వాక్యాన్ని ధ్యానము చేయటానికి నాయనా మీరు మాకు సహాయం ఇచ్చేస్తున్నందుకు నీ స్తోత్రాలు చెల్లించుకొచ్చున్నాం. విన్న వాక్యాన్ని మీరు దీవించి మీరు ఆస్వాదించమని అడుగుచున్నాం ప్రభువా. నీ సందులో ఏ విధంగా మేము ప్రార్థించాలి, ఎలాగ మేము ప్రార్థించే వారికి ఉండాలి. కొన్ని నిమిషాలు మీరు మాతో మాట్లాడినందుకు నీ స్తోత్రాలు చెల్లించుకుంటూ నీ నామానికి మహిమగంత ప్రభావాలు మీరు ఆరోపించే వారికి ఉంటాను కూడా కృప దయచేసి మీరే మహిమ తెచ్చుకోమని అడుగుచున్నాం. స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. ప్రత్యేకంగా ఇక్కడ చేరే ప్రతి ఒక్కరితో కూడా ప్రభు మీరే తోడు నడిపించి ఈ నామానికి మహిమ తెచ్చి ఇక్కడ జరగవలసిన ప్రార్థన అన్నింటిలో కూడా ప్రభు మీరే తోడు నడిపించమని నరుడు యేసుక్రీస్తు నామములో అడిగి పెడుకున్నాం పరమ తండ్రి. ఆమేన్.
మన ప్రభు అయిన యేసుక్రీస్తు దేవుని యొక్క ప్రేమ ఈ పరిశుద్ధాత్మ సహవాసము మనందరికీ తోడయుండును కాక. ఆమేన్. ఆమేన్. అందరికి కూడా వందనాలు.